మనము 2 టెక్స్ట్ బుక్స్ మనం వాడతామని చెప్పేసి మీకు ఫ్లైయర్ కూడా నేను ఇచ్చానండి. మరి ప్రతి కోర్స్కి టెక్స్ట్ బుక్స్ చాలా ముఖ్యం. ఆ, ఉదాహరణ మర్చిపోయిన అసలు కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలండి. మనము మన భారతదేశం మొత్తంలో అధికారికంగా థియలాజికల్ డిగ్రీస్ ఇవ్వగలిగిన మన మన దేశపు గవర్నమెంట్ గుర్తించే డిగ్రీస్ ఇవ్వగలిగిన కాలేజెస్ రెండే రెండు ఉన్నాయి మన దేశంలో. ఒకటి సెరంపూర్ బైబిల్ కాలేజ్ కల్కటాలో, రెండోది బెంగళూరులో ఉన్న సయాక్స్. ఒకటి సెరంపూర్, రెండు బెంగళూరులో ఉన్నాయి. మిగిలిన అన్ని కూడా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఏసిటిసి అది సెరంపూర్ కి అఫిలియేటెడ్ అండి. సయాక్స్ కూడా మైసూర్ యూనివర్సిటీకి అఫిలియేటెడ్. ఇప్పుడు సెరంపూర్ వారు ఇచ్చే డిగ్రీ బిఏ అవ్వచ్చు, బీటీహెచ్ అవ్వచ్చు, ఎంఏ అవ్వచ్చు, ఎంటీహెచ్, ఇట్లాంటి ఎంఏ డిగ్రీస్ ఇవన్నీ కూడా సెరంపూర్ వాళ్ళ అఫిలియేటెడ్ కాలేజ్. అవి దానికి గవర్నమెంట్ గుర్తింపు ఉంటుంది, కానీ గవర్నమెంట్ జాబ్స్ కి మాత్రం అవి పనికిరావు. మన దేశంలో గవర్నమెంట్ జాబ్స్ కి థియలాజికల్ డిగ్రీస్ ఎక్కడ అడగరు. కానీ కొన్ని సంఘాలు, కొన్ని పెద్ద సంఘాలు, ఇప్పుడు లూథరన్ సంఘాలు, బ్యాప్టిస్ట్ సంఘాలు, ఆ, కొన్ని సంఘాలు ఈ యొక్క గుర్తింపు ఉన్న సంఘ ఆ, బైబిల్ కాలేజీలో ఉన్న డిగ్రీస్ ని ఉంటేనే వారికి పాస్టర్స్ జాబ్స్ కానీ బైబిల్ కళాశాలలో ప్రొఫెసర్స్ జాబ్స్ కానీ ఇవ్వడానికి వారు సుముఖత చూపిస్తారు. నేను దేవుని దయ వల్ల అమెరికాలో నేను చేసిన మాస్టర్స్ డిగ్రీ, అది అమెరికన్ గవర్నమెంట్ గుర్తిస్తుంది. అది అమెరికాలో విద్యాశాఖ దానికి గుర్తింపిస్తుంది. అక్కడ క్రిస్టియన్స్ మాత్రమే డిగ్రీలు ఇచ్చుకోవడానికి కుదరదు. అక్కడ గవర్నమెంట్ గుర్తించాలి. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, యుఎస్డిఈ, నేను బై మిస్టేక్ ఏ అని వేశాను. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, అది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, వారు గుర్తించాలి. నేను చదివిన కళాశాలను, నాక్స్ థియలాజికల్ సెమినరీని వారు గుర్తించారు. సో నా డిగ్రీ అమెరికాలో ఒక గవర్నమెంట్ కాలేజీలో, గవర్నమెంట్ సంస్థలోని, నేను ఒక యూనివర్సిటీలో చేసిన డిగ్రీతో సమానం అనమాట. కొన్ని జాబ్స్ కి అక్కడ ఈ ఈ యొక్క డిగ్రీస్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది, కానీ మన దేశంలో కంప్లీట్లీ డిఫరెంట్. మన దేశంలో మరి ఈ యొక్క సెరంపూరు కాకుండా, బెంగళూరులో సయాక్స్ కాకుండా మిగిలిన కాలేజెస్ ని ఎవరు గుర్తిస్తారని అంటే, ఏషియా అటా అని ఉంటుంది. ఏషియా థియలాజికల్ అసోసియేషన్, అటా. అది ఫిలిప్పీన్స్ లో దాని హెడ్ ఆఫీస్ ఉంటుంది, బెంగళూరులో కూడా ఆఫీస్ ఉంది. వీరందరూ ఏంటంటే ఒక అనేకమైన గొప్ప సేవకుల గుంపు. కొన్ని సంఘాలు, కొన్ని బైబిల్ కాలేజీల గుంపు ఇది. ఇలాంటి రెండు మూడు ఉన్నాయి. బైబిల్ కళాశాలని గుర్తించే సంస్థలు రెండు మూడు ఉన్నాయి. వీరు గుర్తించడానికి ఒక క్వశ్చనర్ కూడా ఉంది, అది కూడా నా దగ్గర ఉంది. వీటన్నిటి మీద దేవుని దయ వల్ల వర్క్ చేస్తా ఉన్నాం. మరి ఏంటి కావాలి, దేనికి గుర్తిస్తారు అని అంటే, నేను చెప్పాను కదండి, మనం ఎగ్జామ్స్ రాయబోతున్నాం కదా, ఆ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో వారు చూస్తారు. ముఖ్యంగా సిలబస్ ఏంటి చూస్తారు, ఏ టెక్స్ట్ బుక్స్ నుంచి చెప్తారు. ఎందుకు చూస్తారని అంటే, ఇందాక నేను చెప్పాను కదా, సామెతలు 2వ అధ్యాయం, ఆ, జ్ఞానం సంపాదించుకుంటాం, అది ఎంత కష్టం, దాన్ని కష్టపడాలి. మరి నికోదేముతో అంటాడు కదా యేసు ప్రభు, రక్షించబడిన వ్యక్తిని నువ్వు ఎలా గుర్తుపడతావంటే, గాలి నీ మీదకి వస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అంతే, కానీ చూడలేదు. అలా జ్ఞానం కూడా, ఆ జ్ఞానం కలిగిన ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క ఆ ప్రపంచమే వేరు. దాంట్లోనికి తొంగి చూస్తుంటాం మనం కష్టపడితే. ఓహో ఇదా అనిపిస్తుంది. ఉదాహరణకి, లెర్నింగ్ వేరు, ఇవాల్యుయేషన్ వేరు. కొన్ని చాలా బైబిల్ కళాశాలలో మనకి నేర్పిస్తారు, బేరీజ్ వేయటం మనకి నేర్పించరు. లెర్నింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇవాల్యుయేషన్.
ఏది ఏంటి ఆత్మ సంబంధమైన విషయాలను ఆత్మ సంబంధమైన విషయాలతో బేరీజు వేయచ్చు అని ఉంటది. 1 కొరింథీ 2 అధ్యాయంలో సంపూర్ణులైన వారి మధ్య మేము జ్ఞానము బోధించుచున్నాము. ఆ జ్ఞానము ఈ లోక అధికారులకు తెలియదు, ఈ లోక సంబంధమైంది కాదు. దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచినా కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయం గోచరం అవ్వలేదు. కానీ పరిశుద్ధాత్మ వలన అది మనకు బయలుపరచబడింది. ఈ జ్ఞానం అంట జగత్తుత్పత్తికి ముందే దేవుడు మన మహిమార్థమై ఆర్డైన్ చేశాడు, నియమించాడు. ఏంటి ఆ జ్ఞానం అంటే 1వ అధ్యాయంలో ఉంటది. ఆ జ్ఞానము కాన్సెప్ట్ కాదు, అంశం కాదు, మరొకటి కాదు. ఇట్స్ ఎ పర్సన్, జీసస్ క్రైస్ట్. పరిపూర్ణమైన వారి మధ్య మేము జ్ఞానమును బోధిస్తున్నామే. ఆ జ్ఞానం ఏంటంటే మేము ఎలా చెప్పాలో మీకు తెలియట్లేదు కొరింథీయులారా. ఆ జ్ఞానము జీసస్ క్రైస్ట్ నజరేత్, యేసు క్రీస్తు. ఆ జ్ఞానం అది గాని పట్టారా మీలో డివిజన్స్ ఉన్నాయి కొరింథియన్స్ కి. అది గాని పట్టారా, ఓ మీరు సంపూర్ణమైన, అది మిస్టరీ, అది మర్మమైనట్టుగా బోధిస్తా ఉన్నాం. సో లెర్నింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇవాల్యుయేటింగ్. సో నేర్చుకుంటాం అనేది, బేరీజ్ వేయటం అనేది రెండు వేరే వేరే. కనుక సిలబస్ ఏంటి, క్వశ్చన్స్ ఏంటి? క్వశ్చన్స్ జస్ట్ చూసి రాసేటట్టుగా ఉన్నాయా, లేకపోతే ఒక 3-4 టెక్స్ట్ బుక్స్ చూసి కూడా వాటిలోంచి డైరెక్ట్ గా రాయలేక దాన్ని మజ్జిగ చిలికినట్టు చిలికి ఆ వెన్నను తీసి అట్లా రాయటమా? ఎలా ఉన్నాయి? ఇలాంటి హైయెస్ట్ క్వాలిటీస్ వాళ్ళు చూస్తారు. ఒక ఐఐటిలో ఇంజనీరింగ్ చదవచ్చు, మామూలు చిన్న కాలేజీలో కూడా ఇంజనీరింగ్ చదవచ్చు. కానీ టెక్స్ట్ బుక్స్ వేరు, ఫ్యాకల్టీ వేరు, కంటెంట్ వేరు, క్వాలిటీ వేరు, రీసెర్చ్ బేస్డ్ క్వశ్చన్ పేపర్స్ వేరు, సో మెనీ థింగ్స్. సో అలాంటి హైయెస్ట్ క్వాలిటీకి మనం ప్రయాసపడదామని మా యొక్క గొప్ప ఆశ, మండుతుంది ఆశ. దానికి మీరందరూ సహకరించాలి, ప్రార్థన చేద్దాం. నేను చాలా మందిని కాంటాక్ట్ చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. మన మన మధ్యలో ఉన్న బ్రదర్ పాస్టర్ గారు ఒంగోలు నుంచి, ఆ, విజయ్ చంద్ర గారు, ఆయన పెద్దగా ముందుకు రారు కానీ ఆయన చాలా ఎక్స్పోజర్ ఉంది ఆయనకి థియాలజీలో. చాలా తగ్గించుకుంటారు బ్రదరు. మరి వారు కూడా కొంతమంది ప్రొఫెసర్స్ ని, సీనియర్ ప్రొఫెసర్స్ ని పరిచయం చేస్తారని చెప్పారు. ప్రార్థన చేద్దాం. సరే, ఇక్కడ మనం 2 టెక్స్ట్ బుక్స్ అనుకున్నాం. ఒకటి ఇప్పుడు హెర్మన్యూటిక్స్ సంబంధించిన టెక్స్ట్ బుక్. నేను అది మీకు దేవుని చిత్తం అయితే ఈ రోజు నేను పెట్టలేను, కానీ రేపు ఈవినింగ్ పెట్టేస్తానండి. రేపు మధ్యాహ్నం నుంచి వీలైతే నేను పెడతాను. ఆ టెక్స్ట్ బుక్ పేరు హెర్మన్యూటిక్స్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ ఆఫ్ బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్. 2 రచయితలు రాశారు. ఆ యొక్క భాగంలో 9 చాప్టర్స్ ఉంటాయి. ఒక చాప్టర్ మనం ఆల్మోస్ట్ ముగించుకుంటున్నాం ఈరోజు. ఇంకొద్దిగా ఉంది, అది నేను హ్యాండ్ అవుట్ ఇచ్చేస్తాను. అది మీరు చదివితే అర్థమైపోతుంది. హ్యాండ్ అవుట్ అంటే వాట్సాప్ లో పెట్టే ఆ యొక్క పోస్ట్. రెండో టెక్స్ట్ బుక్ ఎక్సజెటికల్ ఫాలసిస్. నాకు చాలా చాలా ఇష్టం ఈ బుక్. డాక్టర్ కార్సన్, డిఏ కార్సన్. అతడు మన క్రైస్తవ సమాజంలో అత్యంత నిపుణుడైన వైద్యుడు. డాక్టర్స్ అని ఉండేవారు గతంలో. గడిచిన 200-300 సంవత్సరాల క్రితం కొంతమంది మహా గొప్ప సేవకుల్ని డాక్టర్స్ అన్నారు. 12వ శతాబ్దంలో ఒక డాక్టర్ ఉన్నాడు. ఈరోజు చాలా కామన్ అయిపోయింది ఆ నేమ్, డాక్టర్, రెవరెండ్, ఇట్లాంటివన్నీ. అప్పట్లో డాక్టర్స్ ఏంటంటే, డాక్టర్ అంటే స్కిల్డ్ మ్యాన్ అని. ఆ స్కిల్ ఏంటంటే వాళ్ళకి, ఉదాహరణకి థామస్ ఎక్వైనస్ అనే వ్యక్తి, ఆ యొక్క గొప్ప జైంట్, స్పిరిచువల్ జైంట్, తను 50 సంవత్సరాల్లో చనిపోయాడు. తాను రాసిన గ్రంథం కానీ మనం చదివితే, ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా సరే ఈ యొక్క అల్టిమేట్ ట్రూత్ గురించి వచ్చే ప్రతి క్వశ్చన్ ని తనే వేసుకొని, ఆ ప్రశ్నకి గొప్ప గొప్ప సేవకులు ఏం చెప్పారు అది రాసి, దానికి ఉన్న అబ్జెక్షన్స్ రాసి,
దానికి ఆల్రెడీ తన సమకాలికులు, తన గతంలో ఉన్న వాళ్ళందరూ ఏమి చెప్పారో వాటిని రాసుకుని చివరికి తనేమంటున్నాడో రాస్తాడు. ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు. సుమ్మా థియోలాజియా. అతడు టచ్ చేయని సబ్జెక్ట్ లేదు. ఆయన ఒక జస్ట్ ఫ్రైయర్ అంటారు తను. ఫ్రైయర్ అంటే తన జీవిత స్టైల్ ఏంటంటే, ఈ రోజు తెల్లవారు లేవగానే బ్రేక్ఫాస్ట్ ఆయనకి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అలా వెళ్ళిపోతా ఉంటాడు. ఇప్పుడు మనం వీధుల్లో కొంతమంది సన్యాసి లాంటి వాళ్ళు వస్తుంటారు కదా, జస్ట్ అడుక్కుంటూ జీవిస్తుంటారు. ఇంచుమించు అదే జీవితం తను. చాలా చోట్ల మా దగ్గరికి వచ్చి ఉండి బోధించమంటే కొంతకాలం ఉంటాడు. దేవుని ఆత్మ నడిపింపుతోటి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ దారిలో ఎవరు భోజనం పెడతారో తెలియదు, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడో ఆయన. అలాంటి జీవితం. తను మ్యారేజ్ చేసుకోలేదు. క్రైస్తవ సన్యాసి థామస్ అక్వైనస్. మరి అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు అంతటితో అయిపోలేదండి. మన కాలంలో కూడా ఉన్నారు. ఈ కార్సన్ రాసిన ఎక్సజెటికల్ ఫాలసిస్ బుక్ మనం చదవబోయేది ఈ డాక్టర్ కార్సన్, డిఏ కార్సన్. ఎక్సజెటికల్ ఫాలసిస్ బుక్ పేరు. ఎక్సజెసిస్ అంటే ఏంటి నేను చెప్పాను కదండి. ఎక్సజెసిస్ అంటే డ్రాయింగ్ ఫ్రమ్ అని. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్, బావిలో నుంచి నీళ్లు చేదుకోవడం, పైకి తోడుకోవడం. వాక్యంలో నుంచి మనము దాని భావాన్ని, తాత్పర్యాన్ని అలాగ తోడుకోవాలి. దీనిని ఎక్సజెసిస్ అంటారు. ఎక్స్ అంటే ఫ్రమ్, జెసిస్ అంటే తీసుకోవడం. దీనికి వ్యతిరేక పదం ఐసజెసిస్ అంటే లోనికి ఇవ్వటం. ఉదాహరణకి బావిలోకి మనం నీళ్లు తీసుకుంటాం అనేది న్యాచురల్ అది. కానీ బావిలోనికి ఎవరైనా బయట నుంచి బకెట్ తీసుకొచ్చి నీళ్ళు వేస్తామంటే దాన్ని ఐసజెసిస్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ అది. బైబిల్ చదువుతా ఉన్నప్పుడు మన యొక్క భావం, మన అర్థం బైబిల్లోనికి చదువుతా ఉంటే దానిని ఐసజెసిస్ అంటారు. సో ఈ ఎక్సజెసిస్ లో అంటే వాక్యం నుంచి భావాన్ని బయటికి తీసుకునే ప్రక్రియలో ఫ్యాలసీస్ అంటే పొరపాట్లు, తప్పులు, అది ఆ పుస్తకం పేరు. ఆయన పుస్తకం రాస్తూ అంటాడు, ఇలాంటి సబ్జెక్ట్ రాయటం అంటే చాలా ప్రమాదం, నా మటుకు నాకే ప్రమాదం. ఎందుకంటే ఏ కాడికి ఇతరుల తప్పులు ఎంచుతా ఉంటే నాకు చాలా గర్వం వచ్చేసే కాకుండా నా స్పిరిచువల్ లైఫ్కి అది ఎంత ప్రమాదమో. అది ఎలాంటిదంటే పాపం, ఒక పాపం గురించి ఊరికి ఆలోచిస్తా ఉంటే ఎలా ఉంటది. ఉదాహరణకి మర్డర్ ఉంది, హత్య. హత్య గురించి ఇది హత్య, ఇట్ట చేయాలి, అట్ట చంపాలి, ఇటు చంపాడు, అట్లా జరిగింది, ఈ లోకంలో అలా జరిగింది, ఈ అలా చంపాడు, పొడి చేసి చంపాడు, కాల్ చేసి చంపాడు, మందు పెట్టి చంపాడు, విషం ఇచ్చి చంపాడు, ఇలా ఇవన్నీ కూడా రాస్తా ఉంటే, ధ్యానం చేస్తా ఉంటే అది కాదు కదా ఎండ్. అసలు గమ్యం అది కాదు. దీనికి విరుగుడేంటి, అది గమ్యం. సో ఎక్సజెటికల్ ఫాలసీస్ రాస్తూ తను తాను తగ్గించుకుని ఇది ఖచ్చితంగా నేను రాయాలి, ఎందుకంటే మహామహా గొప్ప భక్తులు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో బ్రతుకుతున్న భక్తులు కూడా దేవుని వాక్యంలో నుంచి దాని తాత్పర్యాన్ని బయటికి లాక్కునేటప్పుడు దేర్ ఆర్ డూయింగ్ మెనీ ఫాలసీస్, ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉన్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదండి నేను. ఏంటంటే అపోస్తలుడు. అపోస్తలుడు అన్న మాట దాని మూల పదం, ద ఫాలసీ ఆఫ్ రూట్ వర్డ్. ప్రతిదానికి మనం మూల పదానికి వెళ్తుంటాం. మూల పదం తోటి కాదంట మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ యొక్క మాటల మాటల యొక్క విశేషం ఏంటంటే, పదాల యొక్క విశేషం. అది ఏ సందర్భంలో, ఏ పారాగ్రాఫ్ లో ఏ విషయం చెప్తూ వాడారో దాన్ని బట్టి ఆ పదం యొక్క అర్థం ఉంటుంది. కానీ ఆ పదం ప్రతిసారి దాని మూల పదం దగ్గరికి వెళ్తే దాని యొక్క అర్థం మనకు అర్థం కాదు. అపోస్తలుడు అన్న మాటకి వార్తాహరుడు, మెసెంజర్. మెసెంజర్ అన్న మాటకి తెలుగులో వార్తాహరుడైతే అది నేను చెప్పొచ్చు. మెసెంజర్ అంటే అర్థం సెంట్ అవుట్ కాదు, సెంట్ అవుట్ కానే కాదు, మెసెంజర్. ఎంత డిఫరెన్స్ చూడు. మెసెంజర్ ఎక్కడ, సెంట్ అవుట్. సెంట్ అవుట్ పంపబడిన వాడు ఎక్కడ, వార్తాహరుడు. లేకపోతే మెసెంజర్, మెసెంజర్ దగ్గర మెసేజ్ ఉంటది, పంపబడిన వాడి దగ్గర పంపబడిన దగ్గర ఉంటుందో ఉండదో తెలియదు. సో ఇలాంటి పొరపాట్లు జరగటానికి అవకాశం ఉంది కాబట్టి పుస్తకం రాస్తున్నాను, తను తాను తగ్గించుకుంటే ఆ పుస్తకం మనం
జస్ట్ ఒక చిన్న అంశం నేను చెప్పి ముగిస్తానండి. 10:06 అయింది. సిస్టర్ గారు 10కి క్లోజ్ చేస్తే బాగుంటుంది అన్నారు. నెక్స్ట్ టైంకి అలాగా స్ట్రీమ్ లైన్ చేసుకుంటామండి. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డిస్టాన్సియేషన్. డిస్టాన్షియేషన్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక యవనస్తుడు తను కాలేజీలో ఉన్నప్పుడు రక్షణలోకి వచ్చాడు. బైబిల్ స్టడీస్ అటెండ్ అవుతా ఉన్నాడు. మంచి జెన్యున్ గా చర్చికి వెళ్తున్నాడు, ఆరాధన అంతా బాగా నేర్చుతున్నాడు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, పరిచర్యలు ఇన్వాల్వ్ అవుతా ఉంటుండగా అతను కొద్దిగా పెద్ద అవుతా ఉంటే ఆయనకి దేవుని పిలుపు అర్థమవుతుంది. దేవుడి సేవకు పిలిచాడని అర్థమయ్యి ఒక బైబిల్ కాలేజీలో జాయిన్ అవుతాడు. బైబిల్ కాలేజీలో చేరంగానే ఈ క్రిటికల్ స్టడీస్, విమర్శనాత్మకమైన ఆ యొక్క అధ్యయనాలు సబ్జెక్టులోకి వచ్చేసారు. రకరకాలైన ఎక్స్పోజ్ అవుతాం, కొద్దిగా కొద్దిగా డీప్కి వెళ్తా ఉన్నాడు. అప్పుడు ఆయనకి ఒక విషయం అర్థమైంది. అరే, నేను మొన్నటిదాకా చదువుతూ అర్థం చేసుకున్న ఆ యొక్క భాగం అసలు అర్థం ఇదా? అరే రే, ఇదేంటిది? అసలు మనం ఇంత విమర్శనాత్మకంగా చదువుతుంటే అసలు నేను ఎప్పుడైనా సరిగ్గా బోధించగలనా? అసలు ఎప్పుడైనా నేను సరిగ్గా ధ్యానం చేసుకోగలనా? బైబిల్ అసలు నేను సరిగ్గా ఆలోచించగలనా? సరిగ్గా అర్థం చేసుకోగలనా? ఎప్పుడైనా సరే నేను ఎవరికైనా సరిగ్గా బోధించగలనా? ఇంత ఇన్ని పొరపాట్లు, ఇంత ఉమ్, విమర్శ, మరి ఇంత ఆ, అనో రకరకాలైన కోణాల్లో నేను నేర్చుకుంటా ఉంటుంటే, అమ్మో, అసలు ఇదంతా ఎందుకు వచ్చిన గోల అని అనిపిస్తా ఉంది తనకి. అప్పుడు అలాంటి వ్యక్తి ఆ అలాంటి వ్యక్తి ముందు కొన్ని మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఎట్లా కొట్ట ఈ బైబిల్ స్టడీ, బైబిల్ కాలేజీ ముగించేసుకొని మళ్ళీ సౌకర్యంగా మిగిలిన నా పాత జీవితం ఎట్లా రియల్ లైఫ్ లోకి వెళ్ళిపోదాం, రియల్ ప్రపంచంలోకి వెళ్ళిపోదాం అనేది ఒక ఆప్షన్. రెండోది, నాకు చిన్నప్పటి నుంచి భక్తి ఉంది, నాకు తెలిసిన భక్తిని నేను అలాగా జాగ్రత్తగా డిఫెండ్ చేసుకుంటూ ఈ యొక్క లేనిపోని జ్ఞానాన్ని అందులో అంత దూరం ఉంచుకున్నాం. నా భక్తిని నేను కాపాడుకుంటాను. ఈ ఈ లేనిపోని జ్ఞానం ఎందుకు వచ్చిన గొడవ అని రహస్యంగా అలాంటి జీవితం జీవించటం. మూడోది, ఈ యొక్క జ్ఞానం అంతటిని ఎట్టగొట్ట వాషింగ్ మిషన్ లాగా బీమని అలాగా అన్ని ప్రాసెస్ అవుతూ దాంట్లో నుంచి ఆరాధన, బైబిల్ స్టడీ, ఆ, దశంభాగాలు ఇవ్వటం, ఈ యొక్క సమస్త వాతావరణం అంతా కూడా ఈ జ్ఞాన ఉమ్, ఏమంటారు, ఆ యొక్క వర్టెక్స్ అంటారు కదా, ఆ యొక్క ఆ, వలయంలో అడ్జస్ట్ అవ్వడానికి చూడు, వీటిలో ఏదో ఒక దాంట్లోకి వచ్చేస్తాడు. వినిచున్న నువ్వు ఎక్కడున్నావు బైబిల్ విషయం, నేను ఎక్కడున్నాను? ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? బైబిల్లో నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నానని చెప్పి ఎప్పుడో డిస్టెన్స్ అయిపోయావా? ఎలా డిస్టెన్స్ అయ్యావు? నీకు తెలిసిన భక్తి వరకు, ఆ తీరం వరకు వచ్చి ఆగేవా? లేక జ్ఞానంతో సంభాషణ చేస్తూ ఎట్లగొట్ట దాంట్లోంచి ఆరాధన పిండుకుంటున్నావా? మూడోది, వాస్తవ జీవితం వేరు, ఆ పరిశుద్ధ లేఖనాలతో సంబంధం వేరు. ఆ టైప్ లో ఉన్నవా? దేర్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఏంటంటే, ఇది చాలా మంచి విషయం అంట. ఇలాంటి మన ఇక ఇక ముందుకెళ్ళలేని తీరాలకి మనం వచ్చి ఆగిపోవటం, దిస్ ఇస్ డిస్టెన్షియేషన్ వల్ల ఇది జరగాల. ఇది ఇది జరగటం మంచిదే. అప్పుడు ఏమవుద్దంటే, అసలు వాక్యం అర్థం ఏంటి? వాక్యం గ్రంథకర్త ఏ అర్థంతో రాస్తున్నాడు? వాక్యం యొక్క తీరము, నీ అంతరంగపు తీరము, ఈ రెండు కలిసినప్పుడే నిజంగా ఆ, ఏమంటారు, దాంట్లో నుంచి ఆ ఒక జీవం ఎక్స్చేంజ్ అవుతా ఉంటుంది. డిస్టెన్స్ అవు ఈ మనం డిస్టెన్స్ అవటం అనేది మంచి విషయం అంట. చాలా మంది ఏం చేస్తారంటే, చాలా బైబిల్ కాలేజ్ అవ్వచ్చు, వాట్ ఎవర్, వేరే సంస్థల్లో మెంటర్స్ అవ్వచ్చు, వాళ్ళు ఎంతవరకు అంటే
నీ భక్తితో అలా ఉండటం కూడా మంచిదేలమ్మా, జస్ట్ చూస్తా ఉండు. లేదంటే సరే కానీ ఎట్లా కొట్ట యూ ఫైండ్ యువర్ ఓన్ వే. వాక్యం చెప్పే, ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. 1991లో యెషయా 41 అధ్యాయం 10వ వచనం మా ఇంట్లో ఫ్రిడ్జ్ మీద ఉంది. భయపడకము నేను నీ దేవుడను, దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తాను. మరి కొంతకాలం అయిన తర్వాత నాకు అసలు ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఏంటంటే అది, డు నాట్ బి డిస్మైడ్ ఫర్ ఐ ఆమ్ యువర్ గాడ్. నేను నీ దేవుడను కాబట్టి నువ్వు దిగులు పడద్దు అంటాడు. భయపడకము, నేను నీ దేవుడను కాదు. భయపడవు, ఫియర్ నాట్ ఫర్ ఐ ఆమ్ విత్ యూ, డు నాట్ బి డిస్మైడ్ ఫర్ ఐ ఆమ్ యువర్ గాడ్. నేనేమనుకున్నాను, నేను ముందు వెనక్కి వెనక్కి ముందు నేను ఎందుకు భయపడకూడదు? దేవుడు నాకు ఆ దేవుడిగా ఉన్నాడు కాబట్టి. ఎందుకు నేను దిగులు పడకూడదు? ఆయన నాకు తోడే ఉన్నాడు కాబట్టి. అట్లాగా ఫస్ట్ గ్లాన్స్ లో నాకు కొంత అర్థమైంది, కానీ కొంతకాలం అయిన తర్వాత దాని యాక్చువల్ మీనింగ్ అర్థమయ్యేసరికి అది ఇశ్రాయేలీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ కాంటెక్స్ట్ అర్థమయ్యేసరికి కొంత ఎందుకు వచ్చింది గొడవ, ఫస్ట్ డే ఉంచుకుందాం అనుకున్నాను. ఆ తర్వాత ధైర్యం చేసి నా తీరాన్ని, ఆ వాక్యపు తీరాన్ని, అసలు తీరాన్ని నేను కలుపుకున్నప్పుడు నా అంతరంగంలో ఒకలాంటి జాయ్, ఒకలాంటి ఆ, వెలుగు పేలుతున్నట్టుందన్నమాట. హల్లెలూయా. అలాంటి ఎక్స్పీరియన్స్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే యెషయా 49 6వ అధ్యాయం, ఇశ్రాయేలీలో వెనుకబడిన వారిని తిరిగి రప్పించుటకును, తర్వాత యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించుటకును నీవు నా సేవకుడు అయినట స్వల్ప విషయం, నేను నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచుతానంటే నేనేమనుకున్నాను, మా ఆర్ఫనేజ్ పిల్లలేమో యాకోబు గోత్రపు వారు, వారిని ఉద్ధరించటం. నన్ను దేవుడు 3 విషయాలు పిలిచాడు. ఒకటి, అప్పుడప్పుడు ఎవరైనా పిలిస్తే వాక్యం చెప్పటం, విశ్వాసులకే, దేవుణ్ణి ఆల్రెడీ నమ్ముకున్న వాళ్ళేమో ఇశ్రాయేలీలు అనుకున్నాను. మరి ఆర్ఫనేజ్ పిల్లల్ని ఉద్ధరించడం, వాళ్ళని పెంచి పెద్ద చేయటం ఏమో యాకోబు గోత్రపు వాళ్ళు అనుకున్నాను. మరి ఇక రాను రాను నన్ను కాస్త ఇవాంజలికంగా అన్ని జనులకి వెలుగుగా అన్నాడు కాబట్టి ఇక రకరకాలుగా నేను ఫ్రెండ్షిప్ చేసేసుకుంటున్నాను చాలా మంది మన క్రిస్టియన్ కానోళ్ళని, పెద్ద పెద్దోళ్ళని. కొంత సక్సెస్ అవుతుంది, ఇక్కడ ఒక స్పార్క్ అక్కడ ఒక స్పార్క్, దాని అండర్స్టాండింగ్ నాకు తెలియలా. ఈ మధ్యలో నాకు అర్థమైందండి, చాలా సిగ్గేసి. ఏంటంటే అది యేసు ప్రభు వారి కదా సర్వెంట్ సాంగ్. అది యేసు ప్రభు వారి గురించి చెప్తున్నారు. యెషయా 49 ఏంటిది, నీవు సర్వెంట్ సాంగ్. అది యేసయ్యకి చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఇశ్రాయేలీల్లోనే యాకోబు గోత్రపు వారి మధ్య అది చాలా చిన్న విషయం. నీ యొక్క జీవితపు ప్రకంపనలు ఎలా ఉంటుందంటే, ప్రపంచంలో ఈరోజు చూడండి 800 పైన కోట్లలో దాదాపు 50-60% క్రిస్టియన్స్ ఉన్నారు. అంటే దాదాపు ఒక 200-300 కోట్ల మంది యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు. 270 crores అంట మన వరల్డ్ పాపులేషన్ క్రిస్టియానిటీ. సో నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచుతానంటే ఇదే. అక్కడ ఏంటంటే మెస్సియానిక్ కాల్ ఏ విధంగా భూదిగంతముల వరకు సువార్త ప్రకటించబడుతుంది. యేసుప్రభు వారికి ఆయన మాటలు చెప్తా ఉన్నప్పుడు సరే, యేసుప్రభు వారికి చెప్తే నాకేంటి అనుకున్నాను. కానీ ఇదే మాట పౌలు వాడతాడు. పౌలు బర్నబాలు ఒక దగ్గర వాడతాడు. దేవుడు మాతో మాట్లాడారంటలా ఆ యొక్క సర్వెంట్ సాంగ్ లో మాటలు తీసి అపొస్తలుల కార్యాల్లో ఉంటది. ఏమని మాకు ఆజ్ఞాపించాడు ఆయన. ఆ ప్రభు తన పిలుపుని మీరు కూడా చేయండి అని ఆజ్ఞాపించిన వాళ్ళలో పౌలు నాకు ఆజ్ఞాపించాడు అంటున్నాడు. నాకు మెసేజ్ ఉంది, నాకు అందుకనే నేను వస్తున్నాను మీ దగ్గరికి అంటున్నాడు. అలాంటి సాక్ష్యం చెప్పగలగాల. దేవుడు నన్ను పిలిచాడు, నన్ను ఆజ్ఞాపించాడు వెళ్ళమని. ఒక బ్రదర్ ఉన్నారు నాకు ఫ్రెండ్, ఆయన సేవకని వచ్చేసాడు కానీ ఆయన ఏం సేవలో స్థిరపడలా. నేను ఒకసారి ఒక సీనియర్ పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఆయన అడిగాడు, ఏ మాట ద్వారా, ఏ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడంటే చెప్పలేకపోతున్నాడు. అప్పటికే
నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాలకి అయిపోయింది ఆయన సంపూర్ణ పరిచర్యలోకి వచ్చి మంచి జాబ్ కూడా వదిలేసి వచ్చాడు. ఏ వాక్య భాగం ద్వారా దేవుడు నిన్ను పిలిచాడంటే ఆయనకి కడుముకుంటున్నాడు. సో ఇలాగా నా వాక్యము కొంతకాలం క్రితం నేను అర్థం చేసుకొని రహస్యంగా, అమ్మో నేను అర్థం చేసుకున్నది ఇది కాదు, దీని అసలు అర్థం ఇది అని తెలుస్తా ఉన్నప్పుడు దూరం అవుతుంటాం. ఆ డిస్టెన్సియేషన్ అంట, ఇది చాలా మంచిది. అప్పుడు మనం ఏ తీరంలో ఉన్నామో మన గ్రహింపు, వాక్యము అసలైన అర్థం, ఈ రెండిటి మధ్య ఏ లెవెల్లో తేడా ఉంది, ఎలాంటి తేడా ఉంది, ఈ రెండింటిని మనం అర్థం చేసుకొని దీన్ని కలుపుకుంటే, ఆ కలుపుకోవటం అనేది మరి ఈ హెర్మన్యూటిక్స్ యొక్క బ్యూటీ. మరి ఈ యొక్క అంశాన్ని మరి మనం డెవలప్ చేద్దాం. ఈ అంశం గురించి చాలా బాగా రాశాడు. 20 పైన ఫ్యాలసీస్, 20 పైన వాక్యాన్ని, దాని భావాన్ని పైకి లాక్కునే విషయంలో 20 పైన ఉండే పొరపాట్లని ఆ యొక్క బుక్, టెక్స్ట్ బుక్ మనకు అది ఎక్సిజెటికల్ ఫ్యాలసీస్, వీటన్నిటిని మనం చెప్తా పోతా ఉంటే టైం సరిపోదు కనుక నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి హ్యాండ్ అవుట్స్ మీకు ఇస్తాను. చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ కి మరి రేపు నుంచి మీకు కొన్ని హ్యాండ్ అవుట్స్ పెడుతూ ఉంటానండి, దయచేసి గమనించండి, ప్రార్థన చేయండి, మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి. మీరు కూడా సాధ్యమైన తొందరలో ఇవన్నీ కూడా మీరు టీచ్ చేయాలి. మీకు ఈరోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నేను తయారు చేసి తెలుగులో ఇచ్చాను కదండి, బహుగా కష్టపడ్డాను దాన్ని తయారు చేయడానికి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్ వాడుకున్నాం, తెలుగు బైబిల్ వర్డ్స్ వాడుకున్నాం, సొంతగా దేవుడు అనుగ్రహించిన కృపను వాడుకుని వాటన్నిటిని మీరు దయచేసి చదవండి, చాలా మందికి వాడండి. అది అలాంటి మోర్ దాన్ 20 టూల్స్ మీకు ఇచ్చేస్తాం కొంతకాలానికి, ఫ్రీ, యూ కెన్ యూజ్ దెమ్. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్ అండి. 10:18 ఇక్కడ ఆపుతానండి నేను. ఓవర్ టు ప్రసిద్ధ సిస్టర్. ఇప్పటి వరకు క్లాస్ తీసుకున్న బాబీ గారికి ఏఎల్ వర్చువల్ అకాడమీ తరపున కృతజ్ఞతలండి. మరి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా పాస్టర్ విజయ్ చంద్రయ్య గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దయగల మా తండ్రి, మరొకసారి మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో థర్స్డే ఏఎల్ అకాడమీ క్లాస్ని కలిగి దాన్ని బట్టి వందనాలు. దాసుని బలపరిచారు, బాబ్యానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అనేక భారాన్ని బట్టి వందనాలు తండ్రి, తన ప్రయాసాన్ని బట్టి స్తోత్రాలు. మరి హెర్మనోటిక్స్లో భాగంగా మాకు తెలియచేసినటువంటి అంశాలని మేము ప్రాక్టీస్ చేయడానికి కృపను దయచేయండి. ఏమి నేర్చుకుంటున్నామో కృప, అది అవగాహనలోనికి రావడానికి కృపను దయచేయండి. శ్రద్ధగా వినటానికి, మనసు పెట్టి వినటానికి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నిజంగా ప్రభు, అంత్య దినాల్లో మీ వాక్యానికి మా జీవితానికి ఉన్నటువంటి గ్యాప్ని ఫుల్ఫిల్ చేయటానికి ఏమి సుస్పష్టంగా మీరు తెలియచేశారో, మేమేమి చదివి అర్థం చేసుకుని పాటిస్తున్నాము, అంశాల దగ్గర చాలా లోతైనటువంటి భావాలు తప్పుకున్నటువంటి వివరణాత్మకమైన, ఉదాహరణాత్మకమైనటువంటి మరి అంశాలు, అనుభవాలు, ఉదాహరణలు మా మధ్యకు తీసుకుని వచ్చారు. బిల్లీ గ్రహం గారి లైఫ్లో నుండి, విలియం కేరీ గారి లైఫ్లో నుండి కొన్ని అనుభవాలు మరి మమ్మల్ని హత్తుకున్నాయి, ఆ జీవితాలతో మాట్లాడాయి. మేమును అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఎలా నడుచుకోవాలో, మీ వాక్యం ఎంత ధైర్యపరుస్తుందో, మీ వాక్యం ఎంత బలపరుస్తుందో తెలియచేశారు. ఈ అంశాలని మనసులో ఉంచుకొని ఎవరెవరు ఎలా మరి మీ చేత ప్రేరేపింపబడ్డారో, ఎలా మాట్లాడారో, ఏం అర్థం చేసుకున్నారో దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, అన్న మరొకసారి మీ కృపలాసులకు అప్పగించుకుంటూ, లీడ్ చేసిన సిస్టర్ని బట్టి వందనాలు, పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ రాత్రి దీవెనలతో మమ్మల్ని నింపి మహిమ పొందమని నెక్స్ట్ మా ట్యూస్డే క్లాస్కి మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తాం. ఆ జ్ఞానానికి కర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అన్నా థ్యాంక్ యూ అన్నా. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.